ఆదిలాబాద్ జిల్లాలో అయితే ఈరోజు పొద్దున లేచి చూసేసరికి అతిపెద్ద ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. ఇది తెల్లవారుజామున జరిగి ఉంటుంది అని అందరూ భావిస్తున్నారు. ఎందుకంటే ఒక్కసారిగా వెళ్ళి చూసేసరికి పంట పొలాల్లోకి ఒక కారు పూర్తి స్థాయిలో దూసుకు వెళ్ళింది. పల్టీలు కొట్టి పంట పొలాల్లోకి ఆ వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్. అందులో కారులో ప్రయాణిస్తున్న నలుగురిట్లో స్పాట్ లోనే ముగ్గురు చనిపోయినట్టుగా చెప్తున్నారు. అండ్ ఇంకొకరికి తీవ్ర గాయాలు కావడంతో ఆదిలాబాద్ లోని రిమ్స్ హాస్పిటల్ కి తరలించినట్టుగా చెప్తున్నారు. సో ఒక్కసారిగా ఈ ప్రమాదం చోటు చేసుకున్న విధానం చూస్తే గనక ఐదర్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తి తాగన్నా ఉండాలి, లేకపోతే ఎదురుగా వస్తున్నటువంటి వెహికల్ కనబడకుండా ఉండడంతోనే ఇట్లా పంట పొలాల్లోకి దూసుకుపెళ్ళిపోయి ఉండాలి. ఎందుకంటే రోడ్ ఎక్కడో ఉంది అండ్ ఆ కార్ పూర్తి స్థాయిలో అక్కడ ఏమైనా ఢీ కొట్టిందా అని అంటే ఆ ఆనవాళ్ళు కూడా కనిపించట్లేదు. చాలా స్పీడ్ లో సడన్ గా బ్రేక్ వేయడంతో పంట పొలాల్లోకి దూసుకు వెళ్ళిన ఆనవాళ్ళు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో పూర్తి స్థాయిలో అధికారులు అయితే అక్కడికి చేరుకొని ఎలా జరుగుంటుంది ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో విచారణ అయితే చేస్తున్నారు. కానీ స్పీడ్ వల్లనే లేదంటే డ్రైవర్ మద్యం మత్తులో ఉండడం వల్లనే ఇది జరిగి ఉంటుంది అనేసి ప్రాథమికంగా అయితే ఒక అంచనాకైతే వచ్చారు. ఒక్కసారిగా రోజువారీగా పంట పొలాల దగ్గరికి వెళ్ళినటువంటి వాళ్ళు ఈ ఇన్సిడెంట్ చూడడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఇది తరోడా గ్రామానికి సంబంధించిన రోడ్డు దగ్గర జరిగినటువంటి ప్రమాదం. వీళ్ళందరూ కూడా ఆదిలాబాద్ కి సంబంధించిన వాళ్ళు అని చెప్తున్నారు. వాళ్ళ పేర్లు వచ్చేసి షేక్ మొయినుద్దీన్, మోయిన్, కీర్తి సాగర్ అండ్ ఇప్పుడు ఎవరైతే గాయపడ్డారు అన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో యోగేష్. వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ అని చెప్తున్నారు. ఫ్రెండ్స్ అందరూ కూడా మరి కలిసి ఎటు నుంచి ఎటు వెళ్తున్నారో తెలియదు. ఆదిలాబాద్ కి దగ్గరలో అండ్ ఆదిలాబాద్ కి సంబంధించిన వ్యక్తులు ప్రయాణిస్తున్నటువంటి కార్ ఒక్కసారిగా బోల్తా పడ్డం, అందులో స్పాట్ లోనే ముగ్గురు చనిపోవడం, ఇంకో వ్యక్తి ఇప్పుడు దగ్గరలో ఉన్నటువంటి ఆదిలాబాద్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న సందర్భం. ఇప్పుడు యోగేష్ ఎవరైతే గాయపడ్డారో ఆయన నోరు తెరిచి మాట్లాడితే గానీ అసలు ఏం జరిగింది ఏంటి అనేది తెలిసే అవకాశం అయితే కనిపిస్తోంది. కానీ ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించుకున్నది ఏంటి అంటే ఐదర్ డ్రైవర్ మద్యం మత్తులో అని ఉండాలి, లేదంటే స్పీడ్ గా వెళ్ళి ఉండాలి, ఎదురుగా వస్తున్నటువంటి బస్సో లేకపోతే ఇంకోటో దాన్ని తప్పించబోయి ఈ ఇన్సిడెంట్ అన్న జరిగి ఉండాలి. ఎందుకు ఈ ప్రాథమికంగా ఈ అంచనా వేస్తున్నారంటే అక్కడ ఊరు ప్రాంతం కాబట్టి సీసీ కెమెరాలు కానీ అవేవి కూడా లేవు. అందుకని ఇప్పుడు యోగేష్ ఎవరైతే గాయపడి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో ఆయన చెప్పాలి, లేదంటే అక్కడ కార్ ప్రయాణిస్తున్న ఆనవాళ్ళు చూసిన తర్వాత మాత్రం గెస్ చేసే సందర్భం అయితే కనిపిస్తోంది. కానీ ఒక్కసారిగా ఆదిలాబాద్ ప్రాంతంలో ఒక బిగ్ యాక్సిడెంట్, ఘోర ప్రమాదం, అందులో స్పాట్ లోనే పంట పొలాల్లోకి కార్ దూసుకు వెళ్ళిన సంఘటనలో ముగ్గురు చనిపోవడం ఇప్పుడు కలకలం అయితే క్రియేట్ అవుతోంది.